హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే రాయలసీమ స్పెషల్ చట్నీ అండ్ ఎర్రకారం. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ బెంగళూరులో చేసే చట్నీస్ కారం నాకు నచ్చదండి. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, దట్టు రాయలసీమ కదా నానా, ప్లీజ్. రాయలసీమ కదా, సో రాయలసీమ అంటేనే ఇంకా పెట్టిందే కారం, పేరు పెట్టిందే కారం అనమాట. సో మేమైతే కారం ఫుల్ తింటాము. మా ఆయన కొంచెం తక్కువే తింటారు, కానీ నేనైతే అసలు ఫుల్ కారం చాలా ఎక్కువ తినేస్తాను. బట్ హెల్తీగానే తింటాను, మరీ ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగైతే కాదులేండి. ఇక్కడైతే అమ్మ కాఫీ చేస్తూ ఉన్నారు. మా ఈ చట్నీ ఎట్లా చేసినామా? చట్నీ పప్పులు, పచ్చిమిరపకాయలు, శనక్కాయ పప్పులు వేసిన అంతే, ఇంకేం వేయాలి. భలే రుస్తున్నది. సో కారంలో తెల్లగడ్డ, పప్పులు, శనక్కాయ పప్పులు, పచ్చిమిర్చి వేయించుకొని దాన్ని మిక్సీ కొట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రొసీజర్ అసలు. సో అంతేనండి, ఇంకేం లేదు. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. జస్ట్ గ్రౌండ్ నట్స్ అండ్ పచ్చిమిర్చి అండి. ఇది వేయించుకొని, అంటే కరెక్ట్గా వేయించుకోవాలి. మీరు మాడబెట్టేసుకుంటే చేదైపోతుంది. వంటలు చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. వంటలు అందరికీ రాదు కదా. అసలు మంచిగా వండి పెట్టే పెళ్ళాం ఉంటే ఆ ఇంట్లో ఉన్న మగాడికి ఇంకా స్వర్గమే ఆ ఇల్లు. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు కారం. మరి కారం ఎట్లా చేసినామా? కారం ఒట్టిమిరపకాయలు అంటే ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ వేసిన, మిక్సీ కొట్టేసిన, ఏం వేయాల, కొంచెం ఎర్రగడ్డ వేసిన, అంతే. సో ఎండుమిర్చి, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి, ఇంకా తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ. సో ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి, ఇంకా ఆనియన్, ఇది 3 వేసేసి మిక్సీ కొట్టేసామండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, అంతేనండి. చాలా సింపుల్ అండి. బట్ మీరు తిన్నారంటే ఇంకా అసలు వేరే చట్నీసే మీరు తగలరు, అంత టేస్టీ ఉంటుంది. అండ్ ఈ కారంలో అయితే నేను కూడా డిఫరెంట్గా చేస్తాను. నేను ఇంకో రకం కారం చేస్తాను, ఇంకో వెరైటీ. అదేంటి అంటే వెండుమిర్చి, ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేస్తాను. నేను వెండుమిర్చి తక్కువ వేసి టొమాటోస్ అండ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తాను, అండ్ వెల్లుల్లి కూడా ఎక్కువ వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇంకో రోజు చూపిస్తానండి. నా బేబీ వాంటెడ్గా చేస్తాను, ఎందుకంటే డిస్టర్బ్ చేయాలి. నేను మాట్లాడుతున్నాను కదా, తను కూడా మాట్లాడాలి. సో ఈ టైంలో అమ్మ అయితే ఇంకా టీ చేస్తూ ఉన్నారు. ఏనా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? తనకి రావాలంట ఇక్కడ. ఓకే, కమ్. హ్యాపీ టీ చేస్తున్నారు అమ్మ. సో సారీ అండి, మధ్యలో నా బేబీ ఇంకా ఎత్తుకునే వరకు మొండిది. వాళ్ళ నాన్నే మొండివాడు అనుకుంటే వాళ్ళ నాన్నను మించి 100 times అది ఇంకా మించి ఉంది. సో చెప్పు మా, సబ్స్క్రైబ్ చేయమను. మా అత్త చెప్తుంది కదా అట్లా. నాకు రాదు మా, సర్ప్రైజ్ అయ్యింది నేను. సర్ప్రైజ్ కాదు, సబ్స్క్రైబ్ కొట్టండి మా. లైవ్ ఒకసారి చెప్పా, లైఫ్ కాదండి, అదేనండి. మా అమ్మ దృష్టిలో లైఫ్ అంటే అంటే ఈ అమాయకత్వమే కదండి. అమ్మలంటే అలాగే ఉంటారు. అంటే కొంతమంది ఉంటారులేండి, వాళ్ళ గురించి కాదు. పాపం మా అత్తకి మా అమ్మకి సబ్స్క్రైబ్ అనేది రాదు, అయినా కూడా చెప్తారు. మా అత్త అయితే అన్నీ అసలు రానేది కూడా చాలా మంచిగా చెప్తారు. సో సబ్స్క్రైబ్ అనేది వీళ్ళిద్దరికి కొంచెం సరిగా రాదు. అదే క్యూట్గా ఉంటుంది అలా చెప్తేనే. మా బేబీ ఇప్పుడు ఫుల్ నవ్వుతున్నా. సే హాయ్. సే హాయ్. నో, బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సే హాయ్. దెన్ ఐ డోంట్. ఇడ్లీ పెట్టేస్తున్నామంగా.
సో అమ్మ అయితే ఇంకా ఈ చట్నీ కారం చేసింది కదండి, ఇడ్లీ పెడుతున్నారు. సో నాకైతే చాలా ఇష్టం అమ్మ చేసే ఇడ్లీ. నిన్న అయితే జొన్న రొట్టె ఇంకా చికెన్ చేశాం కదా, అదైతే వీడియో ఉంది చూసేసాయండి ఎలా చేయాలి అనేసి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బాగా వేడిగా నీళ్లు కాంచేసుకొని ఇంకా ఆ జొన్న పిండిలో మంచిగా మనం చపాతీ పూరి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. సో రొట్టెలు చేయడమే చాలా కష్టము. అదైతే ఇంకా నేను ఈజీ ప్రాసెస్ అని చెప్పను, బికాజ్ నేను కూడా ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను. నాకు ఏ వంట ఇబ్బంది అనిపించలేదు. ఏ బిర్యానీ అయినా చేసేస్తాను చిటికలో చేయలేనులేండి. అంటే ఏదైనా అంత ఈజీ నాకు. బట్ నాకు ఈ జొన్న రొట్టెనే కొంచెం ఇబ్బంది పట్టింది. బట్ ఓకే, మా ఆయన అయితే బాగా పొగిడారు, ఎందుకంటే సెకండ్ టైంకే నేను చాలా టేస్టీగా చేశానని. సో చికెన్ అండ్ జొన్న రొట్టె అండి చాలా నచ్చేసింది. మా ఆయనకైతే ఇంకా పొగుడుతూనే ఉన్నారు. అంతే కదండి మన మగవాళ్ళు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైఫ్ నుండి? మంచిగా చూసుకునే వైఫ్, ఇంకా మంచిగా వండి పెట్టే వైఫ్ ఉంటే అంతే చాలు అనుకుంటారు. సో మా ఆయనకి ఇంకా నేను జాబ్ చేస్తున్నాను, ఇంకా మంచిగా వంట చేస్తాను, నచ్చిన వెరైటీస్, నార్మల్ రొటీన్ అమ్మ చేస్తారు డైలీ నార్మల్ ఫుడ్, ఏదైనా వెరైటీస్ అంతా నేను చేస్తాను. సో ఇంకా అందరూ పొగుడుతూ ఉంటారంట, మీ అత్తమ్మ మంచిగా చేస్తారు, మీ వైఫ్ మంచిగా చేస్తుంది అనేసి. మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నప్పటి నుండి అందరూ అనేవాళ్ళంట, రే నీకు మంచిగా వండి పెట్టే పెళ్ళం వస్తుంది అనేసి. అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఓకే గాయ్స్, మీకు ఏమైనా బోర్ కొట్టేసి ఉంటే మీరే సజెస్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి. ఓకేనా? నాకైతే ఒక ఐడియా ఉంది, బట్ మీకు నచ్చినట్టు కూడా చేస్తాను. ఓకే గైస్, నేను పక్క వాళ్ళని చూసి కాపీ అయితే కొట్టను. బాయ్ చెప్పినానా? సే బాయ్. బాయ్. సే బాయ్. సే బాయ్ ఆపిల్. సిగ్గుపడేది నువ్వు, కనపడదు వాళ్ళకి. నువ్వు కనపడవు హ్యాపీ. నా బేబీ ఎక్స్ప్రెషన్స్ అయ్యో అసలు హీరోయిన్స్. సావిత్రి కూడా పనికిరాదు, నవ్వుతుంది. సావిత్రి ఏ రైట్ కన్నులో నుంచి కన్నీరు కావాలా, లేదంటే లెఫ్ట్ కన్నులో నుంచి కన్నీరు కావాలా అంటే, నా బేబీ నీకు ఫుల్ కన్నీళ్ళు కావాలా, ఒక హాఫ్ కన్నీళ్ళు చాలా అని అడుగుతుంది. అంతా యాక్టింగ్ చేస్తుంది దొంగది. ఓకే బాయ్ చెప్పు. సే బాయ్ క్విక్. సే బాయ్. వాళ్ళకి కనిపించావు నువ్వు, ఎక్స్ప్రెషన్ ఆపో. సే బాయ్. ఓకే గాయస్, మా బాయ్ చెప్పమా. సబ్స్క్రైబ్ ಮಾಡಿ, షేర్ లైక్ కొట్టండి మా. సబ్స్క్రైబ్ నాకు రాదు. షేర్ చేయమను, షేర్ చేయండి మా అంతా చూసిన వాళ్ళు అందరూ. ఓకే బాయ్ గాయస్. మా అమ్మ కోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఎవరిని చూసి కాపీ కొట్టి నేను ఛానల్ పెట్టలేదు. ఇది నా ప్యాషన్, నా గోల్ అన్నమాట. సో అందుకే నేను పెట్టాను, అంతేగాని పక్క వాళ్ళని చూసి కాపీ కొట్టి పెట్టే అలాంటిది అయితే కాదు నేను. ఓకే గాయస్, బాయ్ బాయ్.